హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఐ లవ్ యూ సఖీ 7వ భాగంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. వీడేంటి ఇంకోసారి సారీ చెప్తాడు అనుకున్నాను. ఐ లవ్ యూ అని చెప్పేశాడు ఏకంగా. నేను అంత నచ్చానా వీడికి? చూస్తే ఎంత పెద్ద ఆఫీసర్ ఒక అమ్మాయికి వెంటనే పడిపోతాడా? నేను అస్సలు అంగీకరించను అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది హాసిని ఇంటికి వెళ్లేసరికి చైత్ర బాధగా కూర్చుంటుంది. ఏమైందే అంతలా బాధగా ఉన్నావు అని అడుగుతుంది. ఏదో టెన్షన్ పడుతున్నట్లున్నావు, అందుకేనా నీకు ఫీవర్ వచ్చింది, ఈ టాబ్లెట్ వేసుకో అని చెప్పి టాబ్లెట్లు ఇస్తుంది హాసిని. నీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు అని ఏడుస్తుంది చైత్ర. హాసిని చైత్ర దగ్గరికి వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు, అంత బాధ ఏమొచ్చిందిరా నీకు అని అడుగుతుంది. మా బావ నన్ను మోసం చేశాడే, అతడి మీదనే ఆశలు పెట్టుకొనున్నాను, కానీ నన్ను పెళ్లి చేసుకోను అని చెప్పేశాడంట మా ఇంట్లో అని చెప్తుంది ఏడుస్తూ చైత్ర. ఎందుకు, నువ్వంటే ఇష్టం లేదా అని అడుగుతుంది హాసిని. ఫస్ట్ ఇష్టమే అన్నట్లుగా ఉన్నాడే, తర్వాతనే నచ్చలేదు అని చెప్పాడు. ఎవరో అమ్మాయిని ఇష్టపడుతున్నట్లున్నాడు అని అంటుంది చైత్ర. సిటీకి వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరగానే బాగా ఫ్యాన్స్ ఉన్నారు, అందరితో పులిహార కలుపుతున్నట్లున్నాడు అమ్మాయిలతో, అందుకే అతని కళ్ళకు నువ్వు కనబట్టం లేదు అని అంటుంది హాసిని. మా బావను అలా అనకే, సురేంద్ర చాలా మంచోడు అని చెప్తుంది చైత్ర. మంచోడు అనుకుంటానే నీ కొంప ముంచాడు, అయినా అలాంటి వాడి కోసం నువ్వేడవడం ఏంటి అని అడుగుతుంది హాసిని. అలా కాదే, చిన్నప్పటి నుండి మా పెద్దవాళ్ళు అనుకున్నారు, నేను అదే ప్రపంచంగా బ్రతికాను, మా బావనే నా భర్తగా ఊహించుకున్నాను అని బాధగా చెప్తుంది చైత్ర. మరి ఇప్పుడు వద్దు అన్నాడు కదా, సరే అయితే ఒక పని చెయ్యి, మీ సురేంద్ర బావ ఫ్రెండ్ గోపాల్ ఉన్నాడు కదా, అతనికి సురేంద్రకు తెలియకుండా ఫోన్ చెయ్యి, అసలు విషయం ఏంటో చెప్పేస్తాడు అని చెప్తుంది హాసిని. బాగోదేమోనే, ఫోన్ చేస్తే మళ్ళీ మా బావకు తెలిస్తే సీరియస్ అవుతాడు అని అంటుంది చైత్ర. నువ్వు ఫోన్ చేయమన్నప్పుడు చెయ్యి అని చైత్రకి ఫోన్ తెచ్చిస్తుంది హాసిని. చైత్ర భయపడుతూనే గోపాల్కి ఫోన్ చేస్తుంది. గోపాల్ ఫోన్ నంబర్ చూసి, ఏంటి నాకు చైత్ర ఫోన్ చేస్తుంది అని చెప్పి, హలో వదిన గారు అని అంటాడు. గోపాల్, ఎలా ఉన్నావు, బాగున్నావా అని అడుగుతుంది చైత్ర. బానే ఉన్నా వదినా, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు అని అడుగుతాడు. నన్ను ఒకసారి మీట్ అవ్వగలవా అని అడుగుతుంది. సార్తో రానా, నేనొక్కడినేనా అని అంటాడు గోపాల్. నేను కాల్ చేసిన విషయం ఈ సార్కి చెప్పకు, నువ్వు ఒక్కడివేరా, పర్సనల్ గా మాట్లాడాలి, ప్లీజ్ రిక్వెస్ట్ అనుకో అని అంటుంది చైత్ర. అయ్యో వదినా, అలా అనకండి, ఏ టైంలో రావాలో చెప్పండి, నేను ఆ టైంలో కలుస్తాను అని అంటాడు గోపాల్. సరే, రేపు మార్నింగ్ నీకు మెసేజ్ చేస్తాను, ఏ టైం అన్నది అని ఫోన్ పెట్టేస్తుంది చైత్ర. ఇప్పుడు క్లారిటీ తెలుస్తుంది కదా, గోపాల్ చాలా మంచివాడు, సురేంద్ర గురించి అన్ని విషయాలు చెప్తాడు నీకు. ఒకవేళ ఏ అమ్మాయినా తనని ఇష్టపడితే నువ్వు డ్రాప్ గా, బలవంతంగా మాత్రం పెళ్లి చేసుకోకు, నీకు ఇష్టంగా ఉండగానే సరిపోదు, అతనికి కూడా ఇష్టం ఉండాలి, పెద్దల బలవంతం చేసుకుని ఇద్దరు జీవితాలు నాశనం చేసుకోకండి, కాలం అనేది మరిపిస్తూనే ఉంటుంది, నువ్వు మెల్లమెల్లగా మర్చిపోతావు, ఇప్పుడు హాయిగా పడుకో అని అంటుంది హాసిని. చైత్ర పడుకుంటుంది. హాసిని కూడా కాసేపు ఆలోచించుకొని పడుకుండిపోతుంది. ఉదయం 9 గంటలకల్లా ఇద్దరు ఆఫీస్కి బయలుదేరతారు. ఆఫీస్కి వెళ్లిన చైత్ర డల్ గానే ఉంటుంది. గోపాల్ని ఈవినింగ్ 6కి కాఫీ షాప్ కి రమ్మని మెసేజ్ పెడుతుంది చైత్ర. ఓకే అని రిప్లై ఇస్తాడు గోపాల్. ఇద్దరు వర్క్ కంప్లీట్ చేసుకుని కాఫీ షాప్ కి వెళ్తారు చైత్ర హాసిని. గోపాల్ 1 అవర్ లేట్ గా వస్తాడు. రాగానే సారీ అని చెప్తాడు, డ్యూటీలో ఉన్నాను, కొంచెం లేట్ అయింది అని. పర్వాలేదు గోపాల్, కూర్చో అని చెప్తుంది చైత్ర. చైత్ర టీ ఆర్డర్ చేస్తుంది. ముగ్గురు టీ తాగేశాక గోపాల్ అని అడుగుతుంది. గోపాల్, సురేంద్రకి ఎవరైనా అమ్మాయితో పరిచయం ఏమైనా ఉందా అని అడుగుతుంది. అలా అంటారేంటి వదినా, మీరేగా సార్ని పెళ్లి చేసుకోబోయేది అని అంటాడు. నేను అడిగిన దానికి చెప్పు గోపాల్ అని అంటుంది. అంటే వదినా, సార్ ఈ మధ్యన ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది, సోషల్ మీడియాలో, ఎలా ఏర్పడిందో నాకు తెలియదు, ఈ మధ్యన కలుసుకుంటున్నారు బాగా, నేను చాలా సార్లు చెప్పి చూశాను, అయినా సార్ వినటం లేదు. చైత్రకి హాసినికి కోపం వచ్చేస్తుంది. హాసిని అంటుంది, అందుకే మీ సార్ చైత్రను
పెళ్లి చేసుకోనని వాళ్ళింట్లో చెప్పేశాడంట. పాపం పిచ్చిది, బావ మీదనే ఆశలు పెట్టుకుంది కదా, మీ సార్ కోసం ఎదురు చూస్తూ ఉంది, ఇన్ని రోజులు వెయిట్ చేసింది అని బాధగా చెప్తుంది హాసిని. అవునా, సారీ వదినా, సార్ అలా చేస్తారు అనుకోలేదు అని అంటాడు గోపాల్. ఏం పర్వాలేదు, నిజస్వరూపం ఏంటో ముందే తెలిసింది కాబట్టి తనకు తాను సేఫ్ అయినట్లే. మీ సార్ని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమను, చైత్రాకి కూడా మంచి వ్యక్తి దొరుకుతాడు అని అంటుంది హాసిని. చైత్ర బాధతో, గోపాల్ నన్ను కలిసిన విషయం మీ సార్కి చెప్పకు, ఏం తెలియనట్లే ఉండు అని అంటుంది. కొంత దూరంలో పానీపూరి బండి కనిపిస్తుంది హాసినికి. చాలా రోజులైంది, తినాలి అనిపిస్తుంది. హాసిని వెళ్లి తిందాము అనుకుంటుంది. మీరిద్దరూ మాట్లాడుకోండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి పానీపూరి బండి దగ్గరికి వెళ్తుంది. హాసిని ఫుల్ గా తినేస్తుంది పానీపూరి. ఎంతయింది అని అడుగుతుంది. వాడు 50 రూపాయలైంది అని చెప్తాడు. సరే అని చెప్పి బ్యాగ్ చూసుకుంటుంది. బ్యాగ్ ఉండదు, ఫోన్ తప్ప చేతిలో ఏదీ ఉండదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. అయ్యో తినేశానుగా, మరి ఇప్పుడు ఎట్లా అని చుట్టూ చూస్తూ ఆలోచిస్తుంది. ఏం చెయ్యాలో అర్థం కాక కొంత దూరంలో హర్ష నిలబడి ఉంటాడు. హర్ష హాసిని చూడడు. వాటర్ తాగటానికి అని ఆ పక్కకు వచ్చి బాటిల్ కొనుక్కుని వాటర్ తాగుతూ ఉంటాడు. హాసిని ఆ అబ్బాయికి హర్షాన్ని చూపించి, అతను నా బాయ్ ఫ్రెండ్, డబ్బులు అతను కడతాడు అని చెప్తుంది. సరే అని చెప్పి ఆ అబ్బాయి వెళ్లి హర్షాన్ని డబ్బులు అడుగుతాడు. నేను డబ్బులు ఇవ్వడం ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతాడు హర్ష. సార్, మీ గర్ల్ ఫ్రెండ్ పానీపూరి తింది అని చెప్పాడు. నా గర్ల్ ఫ్రెండా, ఎవరు అని అడుగుతాడు హర్ష. అక్కడ హాసిని చూపిస్తాడు. హాసిని హర్షాన్ని చూసేలోపే ఆ కాఫీ షాప్ లో పరిగెడుతుంది. హర్షకి సరిగ్గా కనపడదు. ఎవరబ్బా అమ్మాయి నన్ను బాయ్ ఫ్రెండ్ అని చెప్పింది అని చుట్టూ చూస్తున్నాడు. హాసిని చైత్ర దగ్గరికి వెళ్లి, ఇక మనకు టైం అయిపోయింది, వెళ్లిపోదాం పదా అని చెప్పి బలవంతంగా చైత్రాన్ని తీసుకుని వెళ్లిపోతుంది. వెళ్తుంటే పానీపూరి అబ్బాయి హర్షకు చూపిస్తాడు. ఆ గ్రీన్ చూడీదార్ వేసుకున్న అమ్మాయి సార్ మిమ్మల్ని బాయ్ ఫ్రెండ్ అని చూపించింది అని చెప్తాడు. అప్పుడు చూస్తాడు హాసినిని. హాసిని అని నవ్వుకుంటూ 50 రూపాయలు ఇచ్చేస్తాడు. బాయ్ ఫ్రెండ్ అని చెప్పి ఎలా తప్పించుకుందో అని అనుకుంటాడు హర్ష. హాసిని చైత్ర ఇంటికి వెళ్ళాక హాసిని ఫాస్ట్ గా డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. చైత్రను తినడానికి పిలుస్తుంది. చైత్ర, నాకు ఆకలిగా లేదు, నువ్వు తినేసేయ్ అని చెప్తుంది. పిచ్చిగా చేయకు, ఎందుకు ఆకలిగా లేదు, రోజు వంట చేసి నాకే పెడతావు, ఈ రోజు నేను చేశాను, నువ్వు తినాల్సిందే, నాకొద్దు హాసిని అని అంటుంది చైత్ర. హాసిని కిచెన్ లోకి వెళ్లి ప్లేట్లో అన్నం కూర పెట్టుకుని వచ్చి చైత్ర ఎదురుగా కూర్చొని కలిపి నోట్లో ముద్దలు పెడుతూ ఉంటుంది. చైత్ర తింటుంటే కళ్ల వెంట నీళ్లు కారుతున్నా ఏదో బాధతో ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు, ఇంకా మీ బావ గురించి ఏడుస్తావా, అతను లేకుంటే జీవితం లేదా ఏంటి, ఒక మంచి పొజిషన్ లో ఉండి ఒక ఆన్లైన్ అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు అంటే అతని మనసు నిలకడగా లేదు అని అర్థం, తెలుసుకో. అయినా ఏమైనా 20 ఏళ్ల పిల్లోడా ఆన్లైన్ లో అమ్మాయిలతో చాటింగ్ చేసి ప్రేమించడానికి, అంటే ఆయన మనసు స్థిరత్వం లేదు. అలాంటి వాణ్ణి ఎలా పెళ్లి చేసుకుంటావు, ముందే తెలిసింది కాబట్టి నువ్వు ఇప్పుడు కొన్ని రోజులు బాధపడతావు, తర్వాత మర్చిపోతావు, అతనికంటే ఇంకా మంచివాడు దొరుకుతాడు కావచ్చు నీ లైఫ్ లో అని అంటుంది బాధగా హాసిని ఫ్రెండుని చూస్తూ. ఏమోనే, నాకు అంతగా తెలియదు, నేను చిన్నప్పటి నుంచి అతనే భర్తగా ఊహించుకున్నాను. అసలు ఎంత సిన్సియర్ అంటే ఒక అమ్మాయి వైపు కూడా కన్నెత్తి చూడడు, మాట్లాడటం కూడా నేను చూడలేదు, అలాంటిది ఆన్లైన్ లో అలా ఎలా పరిచయమైందో ఆ అమ్మాయి నాకు అర్థం కావటం లేదు అని అంటుంది బాధగా చైత్ర. నీకు అర్థం కాదే, నీ బట్టి బుర్రకు అన్ని సోషల్ మీడియాలో వచ్చాయి, తెలియకుండా చాట్ చేస్తారు, అసలు ఎవరిది అబద్ధమో ఎవరిది నిజమో కూడా తెలుసుకోరు, వాళ్ళు బయట కలుసుకున్నట్లున్నారు, అందుకే ఇష్టపడ్డట్లున్నాడు, కొన్ని రోజులు అయ్యాక తనకు తెలుస్తుంది అని అంటుంది చైత్ర. అలా ఎలా వదిలేస్తానే, చాలా కష్టంగా ఉంది, ఇంట్లో అమ్మ వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు, నన్ను ఇంటికి వచ్చేయి అంటున్నారు, ఇక నేను వాళ్ళని చూస్తే అక్కడ బాధపడే కంటే ఇక్కడే ఉండి రోజు జాబ్ చేయడానికి వెళ్లడం మంచిది అనిపించింది. ఇంతలో వాళ్ళ డోర్ కొట్టిన శబ్దం వినిపిస్తుంది. హాసిని అంటుంది, ఈ టైంలో మన ఇంటికి ఎవరు వస్తారు అని. హాసిని వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా చైత్ర వాళ్ళ అమ్మా నాన్నని చూసి షాక్ అవుతుంది. ఆంటీ, అంకుల్ ఈ టైంలో వచ్చారంటే చెప్పి లోపలికి రమ్మంటుంది. చైత్ర, ఎలా ఉందో చూద్దామని వచ్చామమ్మా అని అంటారు. రండి ఆంటీ
అని చెప్పి లోపలికి తీసుకుని వెళ్తుంది. చైత్ర బెడ్ మీద కూర్చొని ఉంటుంది. వాళ్ళ అమ్మా నాన్న చూసి బాగా ఏడుస్తుంది. ఆంటీ, మీరు కూడా అలా ఏడిస్తే ఎలా చెప్పండి? ఇంతటితో తెగిపోయింది. ఆ బంధం నిలబడింది, మంచిదయింది. ఇంతకంటే మంచి సంబంధం దొరుకుతుంది కావచ్చు. ఇంక మీరు ఇలా ఏడ్చి తనని బాధ పెట్టద్దు అని అంటుంది హాసిని. మళ్ళీ ప్లేట్ని తీసుకుని అన్నం తినిపిస్తుంది. హాసిని చైత్రకు అలా అన్నం తినిపించడం వాళ్ళ అమ్మా నాన్న బాగా నచ్చుతుంది. మనం దగ్గర లేకున్నా గాని ఒక తల్లిలాగా తినిపిస్తుంది. తను బాధలో ఉన్నప్పుడు హాసిని ఉంటే మనకి ఇంక బెంగలేదు అని అనుకుంటారిద్దరు. చైత్ర తినేశాక కిచెన్ లోకి వెళ్లి చేయి కడుక్కొని ఇంకా కొంచెం రైస్ కుక్కర్లో వండుతుంది. వాళ్ళ అమ్మా నాన్నను బ్రష్ చేయనిచ్చి హాసిని వాళ్ళు ముగ్గురు కలిసి తినేస్తారు. ఏంటి నాన్న ఊర్లో సంగతులు అని అంటుంది చైత్ర. ఏముంటాయిరా, నిన్ను వాడికి ఇద్దామని ఆలోచించాను, కానీ వాడు ఇలా చేస్తాడు అనుకోలేదు. అత్తమ్మ మామయ్య కూడా చాలా బాధపడుతున్నారు అంటే నాకు అర్థం కాలేదు అని అంటుంది చైత్ర. అర్థం అవటానికి ఏముందమ్మా, వాడేకంగా పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్లిపోయాడంట. ఏంటి అని ఆశ్చర్యపోతుంది చైత్ర. అవునమ్మా, నిన్ననే పెళ్లి చేసుకున్నాడంట. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అంట. ఇక అందుకే తొందరపడి పెళ్లి చేసుకున్నాడు. ఏడుస్తూ ఫోన్ చేసింది. నేనే మా అక్క దగ్గరికి వెళ్లి ఎలాగో తొందరపడ్డారు కదా, ఈ విషయం బయటకు రానివ్వకుండా వాళ్ళిద్దరిని ఒకటి చెయ్యండి అని చెప్పాను. వాళ్ళ బ్రతుకు వాళ్ళు బతుకుతారు అని చెప్పానమ్మా అని అంటాడు తండ్రి. చైత్రకు ఇంకా బాధగా అనిపిస్తుంది. పెళ్లి చేసుకున్నాడా అని. హాసినికి ఇంకా చిరాగ్గా ఉంటుంది. పెళ్లి కాకముందే తన తోట తిరిగి ప్రెగ్నెంట్ చేసి అప్పుడు పెళ్లి చేసుకున్నాడా ప్రబుద్ధుడు. ఇంకా నయం, చైత్రతో అలా తిరగలేదు. అంతా మా బావలాగే కదా అని అనుకుంది హాసిని. దేవుడు కాపాడాడు దీన్ని అనుకుంటుంది. హాసిని వాళ్ళ దగ్గరికి వచ్చి, అంకుల్ మీరు ఇవన్నీ మర్చిపోండి, రేపటి నుండి అది మళ్ళీ ఫ్రెష్ గా అవుతుంది. అయినా పెళ్లి చేసుకున్నంత మాత్రాన దీనికి ఎవరు లేరు అనుకోవద్దు, మీరు పడుకోండి అని చెప్పి చైత్ర దగ్గర వాళ్ళ అమ్మ పడుకుంటుంది. హాసిని బెడ్ పైన వాళ్ళ నాన్న పడుకుంటారు. హాసిని వెళ్లి హాల్లో పడుకుంటుంది. చైత్ర వాళ్ళ అమ్మ ఉదయం లేచి అన్ని పనులు చకచకా చేసేస్తుంది. ఇంతలో డోర్ కెట్టెన్ శబ్దం కాగానే వెళ్లి డోర్ తీస్తుంది చైత్ర వాళ్ళ అమ్మ. ఎదురుగా ఉన్న వాళ్ళను చూసి ఆశ్చర్యపోతుంది. అలాగే నిలబడి చూస్తుంది వాళ్ళను. ఏంటిది అలానే నిల్చుంది డోర్ తీసి అని చెప్పి చైత్ర వాళ్ళ నాన్న అక్కడికి వస్తాడు. ఎదురుగా ఉన్న జంటను చూసి ఆశ్చర్యపోతాడు. ఎదురుగా సురేంద్ర అతని భార్య ఉంటుంది. మామయ్య, నేను లోపలికి రావచ్చా అని అడుగుతాడు సురేంద్ర. అప్పుడు రారా అని చెప్పి ఇద్దరినీ లోపలికి వచ్చి కూర్చోమని చెప్తాడు. సురేంద్ర వాళ్ళ అత్తయ్య మామయ్యకి తన భార్య అయిన వాసంతిని పరిచయం చేస్తాడు. వాసంతి సురేంద్ర కలిసి ఇద్దరు కాళ్ళకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారు. వాసంతి సురేంద్ర హాల్లో కూర్చుంటారు. చైత్ర వాళ్ళ అమ్మకు మాత్రం కోపంగా అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మకు కిచెన్ లోకి వెళ్లి ఏమైనా తీసుకోనరా అని చెప్తాడు. సురేంద్ర వాళ్ళ అత్తను చూసి, అత్తయ్య, మామయ్య, నన్ను క్షమించండి, నాకు వాసంతి నచ్చింది, అందుకే పెళ్లి చేసుకున్నాను. చైత్ర మీద నాకు అలాంటి ఒపీనియన్ లేదు ముందు నుంచి. మీరందరూ అనుకున్నారు కానీ నేను అప్పుడు ఏం చెప్పలేకపోయాను, నన్ను క్షమించండి అని అంటాడు. పర్వాలేదులేరా, నీకు నచ్చిన అమ్మాయిని చేసుకున్నావు కదా, సంతోషంగా ఉండు. చైత్రకు వేరే సంబంధాలు చూస్తాలే అని చెప్తాడు. నేను హెల్ప్ చేస్తాను మామయ్య, మీకు ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి అని చెప్తాడు. చైత్ర వాళ్ళ అమ్మ కిచెన్ లోకి వెళ్లి టిఫిన్ ప్రిపేర్ చేసుకుని వచ్చి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి టిఫిన్ పెడుతుంది. మేము కూడా ఇక్కడే అనుకోకుండా వచ్చాను. సురేంద్ర, చైత్రకు బాగా జ్వరంగా ఉందని తెలిసి నువ్వు ఇంటికి రా వాసంతిని తీసుకొని అని చెప్తుంది. అలాగే అత్తయ్య, ఒకరోజు టైం తీసుకుని వస్తాను. చైత్రకి జ్వరంగా ఉందా, ఒకసారి పిలుస్తారా అని అడుగుతాడు. చైత్ర వాళ్ళ నాన్న రూమ్ కు వెళ్లి హాసినిని చైత్ర నిద్రలేపుతాడు. ఇంతలో చైత్ర వాళ్ళ అమ్మ వచ్చి, ఎందుకండి వాడలా చేసుకుని వస్తే దాన్ని లేపకండి, వాళ్ళిద్దరిని అలా చూసిందంటే ఇంకా పిచ్చిదైపోతుంది, వాడిని వెళ్ళిపోమని చెప్పండి అని అంటుంది. నీకేం తెలీదు, గమ్ముగుండు, అది ఇప్పుడు చూసిందంటే మనసులో నుంచి కొట్టేస్తుంది, తన బాధంతా మర్చిపోతుంది, ఇక వాడి మీద ఎలాంటి హోప్స్ పెట్టుకోదు, దాన్ని ఇప్పటి నుంచి అన్ని ప్రిపేర్ చెయ్యాలి అని చెప్పి చైత్ర లేపి ఫ్రెష్ అయ్యి హాల్లోకి రమ్మంటాడు. చైత్ర ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తుంది. ఎదురుగా బావను ఒక అమ్మాయిని చూసేసరికి కొంచెం షాక్ గా ఫీల్ అవుతుంది. హాసిని చైత్ర వెనకనే వచ్చి చూసి ఆశ్చర్యపోతుంది. డైరెక్ట్ గా ఇంటికి తీసుకొచ్చాడు అనుకుంటుంది.
సురేంద్ర లేచి నిలబడి, చైత్ర ఎలా ఉన్నావు? ఫీవర్ వస్తుందంటగా, తగ్గిందా అని అడుగుతాడు. తగ్గిందని సమాధానం చెప్తుంది చైత్ర. వాసంతిని చైత్ర దగ్గరికి తీసుకుని వచ్చి, చైత్ర తను నా భార్య వాసంతి అని చెప్పి పరిచయం చేస్తాడు. చైత్ర హాయ్ అని చెప్తుంది. వాసంతి కూడా చైత్రకు హాయ్ చెప్పి, మీరు ఏం చేస్తుంటారు అని అడుగుతుంది. ఐటీ కంపెనీలో జాబ్ చేస్తాను అని చెప్పింది చైత్ర. చైత్ర వాళ్ళ నాన్న అంటాడు, భోంచేసి వెళ్ళండిరా, ఫస్ట్ టైం వచ్చావు కదా అని. లేదు మామయ్య, నాకు డ్యూటీకి టైం అవుతుంది, 3 రోజులు లీవ్ పెట్టుకున్నాను, నేను వెళ్ళాలి, మీరిక్కడ ఉన్నారంటే కలవడానికి వచ్చాను అని చెప్తాడు. అందరికీ బాయ్ చెప్పేసి సురేంద్ర వాసంతి వెళ్ళిపోతారు. చూసావంటే నువ్వు చెప్తే నమ్మలేదు, వీడు అమాయకుడు, చాలా మంచోడు అని చెప్తున్నావు. ఎన్ని రోజులు మన చైత్రాన్ని అనుకున్నాం కానీ వీడు ఎంత మోసం చేశాడో తెలుసా? ఇలా సైలెంట్ గా ఉండేవాళ్ళని నమ్మొద్దు, ఏదైనా ప్రాణం మీద తీసుకుని వస్తారు. వాడు మాత్రం హాయిగా పెళ్లి చేసుకున్నాడు, మన అమ్మాయి పిచ్చిదైపోయింది అని ఏడుస్తుంది వాళ్ళమ్మ. పోనీలేవే, వాడు సంతోషం కూడా ముఖ్యమే కదా, మన అమ్మాయికి రాసి పెట్టలేదు అనుకుందాం, మనం ఇలానే మాట్లాడుకుంటే అది ఇంకా పిచ్చిదవుతుంది అని అంటాడు తండ్రి. అవునాంటీ, మీరు ఇలా మాట్లాడకండి, చైత్ర ముందు, ఇంకా అతని గురించి తెలిసిందే కదా, మనం ఇలాంటి టాపిక్ ఇక చైత్ర ముందు మాట్లాడకండి, తను మామూలు మనిషి అయ్యే వరకు. చైత్ర వాళ్ళ అమ్మ వచ్చి, నువ్వు ఒక వారం రోజులు ఇంటికి రా అమ్మా, అక్కడే నేను అన్నీ చూసుకుంటాను, ఇక్కడ వద్దు, మళ్ళీ వాడు ఎక్కడైనా ఎదురైతే బాధపడుతూ ఉంటావు అని అంటుంది. నేను రానమ్మా, ఆఫీస్కి వెళ్తాను, రోజు ఊర్లో వస్తే ఇంకా బాధగా అనిపిస్తుంది నాకు. లేదు చైత్ర, నీకు హెల్త్ బాగోలేదు, కొంచెం రెస్ట్ తీసుకుంటే మళ్ళీ కోలుకుంటావు, ఇక్కడే ఉంటే ఏమీ తినకుండా నీరసపడిపోతావు, నేను చెప్పినట్లు బట్టలు సర్దుకొని వెళ్ళిపో అని అంటుంది హాసిని. హాసిని కూడా 1 వీక్ ఉండేసిరా, కొంచెం రిలాక్స్ గా ఉంటుంది అని చెప్పి చైత్ర బట్టలన్నీ సర్ది వాళ్ళ అమ్మా నాన్నలతో పంపించేస్తుంది. అలా 2 రోజులు గడిచాక హాసిని ఆఫీస్ నుండి ఇంటికి వస్తుంది. డిన్నర్ ప్రిపేర్ చేసుకుని తిని పడుకుందామనేసరికి ఎవరో డోర్ కొట్టిన శబ్దం అవుతుంది. ఈ టైంలో ఇంత రాత్రి వేళ ఎవరు అని కొంచెం భయపడుతుంది. ఒక్కతే ఉండటం వల్ల శబ్దం ఎక్కువవుతుంది. ఎందుకో అనుమానం వచ్చింది. ఆ రోజున చూసిన వ్యక్తి నా ఇల్లు కనుక్కున్నాడేమో అని. ఏం చేయాలో అర్థం కాలేదు. చైత్ర కూడా లేదని చెప్పి రాగిణికి ఫోన్ చేస్తుంది. రాగిణి ఇదేంటి ఈ టైంలో చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హాసిని కంగారుగా మాట్లాడుతుంది. రాగిణి, నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను, ఎవరో డోర్ బాగా కొడుతున్నారు, కొంచెం భయమేస్తుంది అని చెప్తుంది. చూడు, నువ్వేం కంగారు పడకు, నేనెవరినైనా పంపిస్తాను, నువ్వు మాత్రం డోర్ మాత్రం తీయొద్దు అని చెప్తుంది రాగిణి. సరే అని చెప్పి హాసిని ఫోన్ పెట్టేస్తుంది. కాసేపు అయ్యాక డోర్ కొట్టడం ఆగిపోతుంది. రాగిణి హర్షకు కాల్ చేసి చెప్తుంది, అన్నయ్య, హాసిని ఒకతే ఉంది, ఎవరో నైట్ లో డోర్ కొడుతున్నారంట అని చెప్తుంది. హర్ష వెంటనే ఫోన్ పెట్టేసి విశాల్, హర్ష, హాసిని ఇంటికి వెళ్తారు. హాసిని వాళ్ళ ఇంటి దగ్గరలో ఒక చెట్టు ఉంటుంది, దాని దగ్గర నుండి చూస్తుంటారు. డోర్ దగ్గర ఎవరో కత్తి పట్టుకొని ముసుగేసుకుని కూర్చుని ఉంటారు. వీడేంట్రా డైరెక్ట్ గా కత్తి పట్టుకుని వచ్చి హాసిని ముందట కూర్చుని ఉన్నాడు అని విశాల్ అంటాడు. చూద్దాం వాడేం చేస్తాడో, ముందు హాసినికి ఫోన్ చెయ్యాలి అని చెప్పి హర్ష హాసినికి ఫోన్ చేస్తాడు. ఏదో నంబర్ నుంచి కాల్ వస్తుంది అని భయపడుతూనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హాసిని. హాసిని, నేను హర్షాన్ని మాట్లాడుతున్నాను, రాగిణి ఫోన్ చేసి చెప్పింది, నువ్వేం భయపడకు, కానీ బయటకు మాత్రం రాకు, మేము మీ ఇంటి ముందే ఉన్నాము, ఒక అతనైతే కూర్చొని ఉన్నాడు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకు, వాడు ఏం చేస్తాడో నేను చూస్తాను, నేను రమ్మన్నప్పుడే నువ్వు రావాలి అని చెప్తాడు. సరే అని చెప్పి హాసిని ఫోన్ పెట్టేస్తుంది. ఇంతకీ హాసిని వాళ్ళ ఇంటి బయట కత్తి పట్టుకున్న వ్యక్తి సైకోనా? ఆ రోజు లక్ష్మిని కాపాడినప్పుడు హాసిని చూసిన సైకో ఇతనేనా? మరి ఆ సైకోని పట్టుకుంటారా హర్ష, విశాల్ అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.